నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అబద్ధపు హామీలు, గ్యారంటీల మీద అధికారంలోకి వచ్చారు ఆ రాష్ట్రంలో. వచ్చాక అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైంది. ఎక్కడా ఏ హామీలు నిర్వర్తించలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్ళొస్తూ ఉంటారు. మాదంటే మాదంటూ ఉంటారు. ముగ్గురు పోటీ పడుతూ ఉంటారు అక్కడ. అవినీతి తారస్థాయికి చేరింది. కోర్టు కేసులన్నీ కూడా ప్రస్తుతానికి స్టే తెచ్చుకున్నారు. ఏం మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ లేవు. రోడ్లన్నీ గతుకులమయ్యో. మాకేంటి, ప్రజలు ఎట్లా పోయినా పర్వాలేదు, మేము అధికార దాహంతో ఉన్నాము, మా సీట్లు మేము కాపాడుకోవాలి, మా మినిస్టర్ బెర్తులు మేము కాపాడుకోవాలి, మళ్ళీ ఇంకోసారి ప్రజలు మాకు అవకాశం ఇస్తారో లేదో తెలియదు, ముందు అందినంత దోచుకుంటవే. మధ్య మధ్యలో ఢిల్లీ వెళ్ళి వాళ్ళ నాయకుడికి తాంబూలాలు సమర్పించుకొని రావటం. ఇదే పరిస్థితి. నేను మాట్లాడుతున్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఆఖరికి ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయంటే, మాజీ స్పీకరు, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ మానభంగాల గురించి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఎక్కడా కూడా ఆయన మీద అవుట్రేజ్ లేదు, ఖండించిన వాళ్ళు లేరు, యాక్షన్ లేదు. అంతా కూడా మళ్ళీ వాళ్ళ నాయకుడు పార్లమెంట్ బయటకు వచ్చి అన్ని నీతులు మాట్లాడుతూ ఉంటాడు, మొరాలిటీలు ప్రీచ్ చేస్తూ ఉంటాడు. అలాంటి రాష్ట్రంలో తుమ్కూరులో మహాత్మాగాంధీ స్టేడియం పేరు తీసి హెచ్ఎం డాక్టర్ జి పరమేశ్వరాన్ని పెట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ రేగాని జీ రామ్జీ కింద మారిస్తే చాలా గోల్ చేశారు. గాంధీ పేరు తీసేస్తున్నారు ఇదంతా అంటూ కూడా. కానీ కర్ణాటకలో వాళ్ళు గాంధీ పేర్లు తీసేయచ్చు, వేరే పేర్లు పెట్టచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం. ఇంకో పెద్ద హెరాల్డ్ స్కామ్ అని చెప్పచ్చు. ఎక్కడా కూడా ఈ నేషనల్ హెరాల్డ్ అందరికీ తెలిసిందే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళిద్దరూ ఓన్ చేస్తున్నారు. కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో ఇది వాళ్ళకి ఒక పర్సనల్ ఏటీఎం లాగా అయిపోయింది. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా దానికి ఇవ్వటము రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించింది. ఎక్కడా కూడా వాళ్ళకి అసలు లీడర్షిప్పే లేదు. ఆ పేపర్ దానికి సంబంధించి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి గాంధీ పరివారికి అప్పచెప్పడానికి ఒక పెద్ద స్కాము. నేషనల్ హెరాల్డ్ ముఖ్యంగా కర్ణాటక గవర్నమెంటు న్యూస్ పేపరు లో రీడర్షిప్ ఉన్నా కూడా కొన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందంటేనే అర్థమవుతుంది మనకి. ఇలాంటి రాష్ట్రంలో ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక అతను వేలెత్తి చూపినందుకు ఆ తప్పుని కవర్ చేసుకుంటానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసింది. అతను చేసింది ఏంటంటే, ఒక బంగ్లాదేశ్ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేశాడు, చూపించాడు, ఇంటర్వ్యూ చేశాడు. అక్రమ వలసదారులు వాళ్ళు చాలా క్లియర్గా అతనితో వీడియో బయటకు కూడా వచ్చింది. ఆధార్ కార్డు 1500కి అరేంజ్ చేశారు, పాన్ కార్డు వచ్చేసింది, మాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము, ఆఖరికి బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీల నుంచి 4.5 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకున్నాము, ఇవన్నీ మాకు చక్క ఇక్కడ పనులన్నీ అయిపోయినాయని వాళ్ళు వీడియోలో మాట్లాడడం వైరల్ అయింది, అందరికీ తెలిసిందే. మామూలుగానే ఇండియన్ సిటిజన్స్ ఒరిజినల్గా ఉన్న వాళ్ళకి బ్యాంకులు ఎంత స్ట్రగుల్, ఈ డాక్యుమెంట్లు పట్టరండి, అది ఇది అని లోన్స్ కోసం ఎట్లా తిప్పిస్తాయో తెలుసు. కానీ వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందంటే మొత్తం పాన్ కార్డు, ఆధార్ కార్డు, లోన్లు దాకా కూడా అంతా వాళ్ళ వర్గీయులు పూర్తిగా ఫాస్ట్గా కర్ణాటకలో ఇప్పించటం, వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించేయటం, ఇదంతా జరుగుతూ వస్తుంది. ఇదంతా బయట పెట్టాడు ఒక యాక్టివిస్టు పునీత్ కేరహల్లి అని కెమెరాలో బయట పెట్టాడు. ఈ అక్రమ వలసదారులు బంగ్లాదేశీలది వాళ్ళ ఫోర్జర్ ఆధార్ కార్డు, అదర్ ఐడీస్ అన్నీ కూడా బయట పెట్టినందుకు కర్ణాటక ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. ఆ వీడియోలో అతను చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఒక్క బెంగళూరులోనే అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీలు మేము 2 లక్షల మంది ఉన్నామని. ఆ ఇల్లీగాలిటీని ఎక్స్పోజ్ చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కర్ణాటక ప్రభుత్వం, కానీ ఇతన్ని అరెస్ట్ చేసింది. ఇది సిస్టమ్ కర్ణాటకలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇట్లా ఉంది. దీనికి ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, కేసు ఎవరు పెట్టారు, ఎందుకు కర్ణాటక ప్రభుత్వం ఆ స్టెప్ తీసుకుంది అంటే, మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ SIO వీళ్ళు ఒక డెలిగేషన్ కింద అక్కడికి వెళ్ళి పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వటము. ఈ కంప్లైంట్లో
అతన్ని అరెస్ట్ చేయటం. ఇక్కడ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వీళ్ళే ఒకప్పుడు పెద్ద ప్రొటెస్టులు చేశారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి గురించని. వీళ్ళు అక్రమంగా వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళ గురించి ఎందుకు వాళ్ళ తరఫున నిలబడతారు? ఖచ్చితంగా వీళ్ళ ఎవరైతే ఇది బయట పెట్టారో వాళ్ళకి వ్యతిరేకంగానే పోరాడతారు. అందుకే ఈ డీజీపీ, ఏడీజీపీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ డెలిగేట్స్ ఎస్ఐఓకి సంబంధించిన వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారో వెంటనే డీజీపీ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేశారు, బయట పెట్టిన వ్యక్తిని. ఈ డెలిగేషన్లో కూడా మొహమ్మద్ అయ్యన్, అట్లాగే గీతా మానన్, తన్వీర్ అహ్మద్, అడ్వకేట్ హునేన్ వీళ్ళు అతని మీద కేసు పెట్టింది. కర్ణాటక ప్రభుత్వం ఎంతమంది అక్రమంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నందుకు, అది బయట పెట్టినందుకు అతన్ని అభినందించాల్సింది పోయి, నువ్వు మర్డర్ కేసులో ఉన్నావు, నువ్వు హిందూ యాక్టివిస్ట్వి, నువ్వు రైట్ వింగ్వి, అంటూ కూడా నువ్వెంత ధైర్యంగా అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీల గురించి మాట్లాడతావంటూ అతన్ని అరెస్ట్ చేయించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2 రోజులు అతను జైలు గడిపాక బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక్కడ ఎవరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని ఆలోచించడం కన్నా కూడా రాష్ట్రంలో ఇట్లా అక్రమంగా వచ్చి ఉంటున్నారు, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు సిస్టము, అట్లాగే అక్రమ వలసదారులు ఉన్నారన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటివి బయట పెట్టినందుకు అతని మీద అరెస్ట్ చేశారంటేనే వీళ్ళందరూ ఏ పార్టీకి మద్దతుగా ఓట్లు వేస్తున్నారు, ఏ పార్టీ ఓటు బ్యాంకు అనేది ఆలోచించుకోవాలి. 2 లక్షల మంది పైన బెంగళూరులోనే ఉన్నారు అంటే ఓట్ చోరీ అని చెప్తున్న రాహుల్ గాంధీ ఎక్కడ జరుగుతుంది, ఏ పార్టీ తరఫున జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.